ఆయన అలిగారట. అంతేకాదు, నా ఏజు గేజు చూడాలి కదా, ఏదంటే అది ఇచ్చి పండగ చేసుకోపో అంటే ఎలా అని ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారట. మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, మరీ అంత చిన్న పదవిస్తే ఎలా అని ఫైర్ అవుతున్నారట. ఆయన ఆగ్రహం గురించి తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కూడా ఆయనకే సపోర్ట్గా నిలుస్తున్నారట. చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారని సమాచారం. నా ఏజ్ ఏంది, నా రేంజ్ ఏంది అన్ని తెలిసే నాకు ఈ పోస్ట్ ఇచ్చారా? నా జూనియర్ల వద్ద నేను పనిచేయాలా? వద్దు అంటూ మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు అలిగి కూర్చున్నారని సమాచారం. తనకిచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో చేరకుండా తన నిరసన తెలియజేస్తున్నారని టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. గత తెలుగుదేశ ప్రభుత్వ పాలనలో అంటే 2014-2019 టర్మ్లో ఇంటెలిజెన్స్ డీజీ హోదాలో పార్టీ కార్యకర్త కన్నా ఎక్కువగా ఆయన పనిచేశారనే విమర్శలు ఉన్నాయి. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను బెదిరించి మరీ తెలుగుదేశంలో చేర్చడం వెనుక ఆయన కీలకంగా పనిచేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఆయన్ను నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏబి వెంకటేశ్వరరావు రాజ్యాంగేతర కార్యకలాపాలపై సాక్ష్యాలతో సహా జగన్ ప్రభుత్వ వాదన కొనసాగడంతో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయన పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్లో ఉంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే రిటైర్మెంట్ రోజే ఆయన్ను ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. అదే రోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక తనకు చాలా కీలకమైన బాధ్యత ఇస్తారని ఏబి వెంకటేశ్వరరావు ఆశించారు. అయితే ఆయన ఆశించిన కీలక పదవి ఆయనకు దక్కలేదు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. దాంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. అది తన స్థాయికి తగిన పదవి కాదని, తన జూనియర్లు తన కింద పనిచేసిన వాళ్లు కూడా ఇప్పుడు తనకన్నా పెద్ద పోస్టుల్లో ఉన్నారని, ఇప్పుడు తాను వారి వద్ద ఎలా పనిచేయాలి అని ఏబి వెంకటేశ్వరరావు వాపోతున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో చేరాలని కోరుతూ కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 1న ఉత్తర్వులిచ్చినా సరే ఏకంగా నెల రోజులు గడిచినా ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టకపోవడం కూటమి పార్టీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారు అనుకుంటే కేవలం ఒక శాఖకు సంబంధించిన ఓ పోస్ట్లో పడేశారని, అందులో పెద్దగా చేయడానికి కూడా ఏమీ ఉండదని ఏబి వెంకటేశ్వరరావు అంటున్నారట. ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు ఉండవని, వారిపై ఆధిపత్యం పవర్ చూపడానికి ఏమాత్రం అవకాశం ఉండదని, అలాంటప్పుడు ఆ హౌసింగ్ కార్పొరేషన్ పదవిలో ఎందుకు చేరాలి అని ఆయన మదన పడుతున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇటీవలే రిటైర్ అయిన డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆర్టీసీ ఎండీగా నియమించారని, ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ను కూడా సర్వీస్ పొడిగించి మరీ కొనసాగిస్తున్నారని, అలాంటిది తనను మాత్రం తక్కువ చేయడం ఏంటి అని ఆయన బాబు సర్కార్పై మండిపడుతున్నారట. ఎన్ని విమర్శలు వచ్చినా సరే తాను తెలుగుదేశానికి కార్యకర్తలాగా మారి సేవలు చేస్తే తనకిచ్చేది ఓ నామమాత్రపు పోస్టింగా అంటూ పెదవి విరిచి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో చేరకుండా అలక వహిస్తున్నట్టు తెలిసింది. మరి ప్రభుత్వ పెద్దలు ఏబి వెంకటేశ్వరరావును బుజ్జగిస్తారో, ఇచ్చిందే ఎక్కువ తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు అంటారో కాలమే సమాధానం చెబుతుంది.